యానటేషన్స్ అమ్మ సెకండ్ లెసన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానటేషన్ ఫార్మేట్ ఎలా రాయాలంటే యానటేషన్ ఫార్మేట్ పర్ఫెక్ట్ యానటేషన్ అమ్మ. ఫస్ట్ టైటిల్ రాయాలి, ఆథర్ రాయాలి, దీనికి 2 మార్క్స్ ఉంటుంది. దాని తర్వాత రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే యానటేషన్స్ మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ యానటేషన్స్ మార్కులు పోతాయి. ఈ స్ట్రక్చర్ని ఇప్పుడు యూస్ చేయండి మీరు, డెఫినెట్గా మీకు మార్క్స్ అని పోవు. సో ఈ స్ట్రక్చర్ మీకు పీడిఎఫ్ కూడా పెడతాను, డాక్యుమెంట్ కూడా పెడతాను, స్క్రీన్ షాట్ చేసుకుందరు కానీ. సో చీఫ్ సీటిల్స్ లెటర్ నుంచి యానిటేషన్స్ తెచ్చుకుందాం. ఇందులో 4 యానిటేషన్స్ ఉంటాయమ్మా, ఖచ్చితంగా అవే పడతాయి పబ్లిక్ లో. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ డి నాట్ ఓన్ ది ఫ్రెష్నెస్ ఆఫ్ ది ఎయిర్ అండ్ స్పార్కిల్ ఆఫ్ ది వాటర్, హౌ కెన్ యూ బై దెమ్? అంటే దీనికి అర్థం ఏంటంటే క్వశ్చన్ కి, ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే అమ్మా, ఈ యొక్క గాలి మరియు ఎయిర్ ఇవన్నీ కూడా ఎవరిచ్చినవి? నేచర్ ఇచ్చినవి అనమాట. సో వాటిని మనుషులు తయారు చేయలేరు, ఓకేనమ్మా. అవి ఒకరి సొంతం కాదు, అవి అందరివి, ఓకేనమ్మా. సో ఎవరికి సొంతం కాని గాలి, నీటిని ఎలా కొనుగోలు చేయగలరు అని చెప్తున్నాడు చీఫ్ సీటిల్ గారు, ఓకేనమ్మా. సో చీఫ్ సీటిల్ గారు చెప్పేది ఏంటంటే ప్రకృతిని అమ్మకూడదు, గాలి నీరు అందరికి ఉచితంగా లభించాలి, ఓకేనమ్మా. అది క్వశ్చన్ కి అర్థం. స్పార్కిల్ అంటే షైన్ అవ్వడం, ఓకేనమ్మా, అది దాన్ని స్పార్కిల్ అంటారు. ఈ ఏ లెసన్ వచ్చింది? టైటిల్ చీఫ్ సీటిల్స్ లెటర్. ఆథర్ ఎవరమ్మా? చీఫ్ సీటిల్. ఇలా రాయాలి పబ్లిక్ పేపర్ లో. దాని తర్వాత రిఫరెన్స్ కూడా రాయాలి. రిఫరెన్స్ అంటే ఏంటి? ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేది రిఫరెన్స్. సో దిస్ లైన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ది స్పీచ్ చీఫ్ సీటిల్. టైటిల్ చీఫ్ సీటిల్ స్పీచ్ లెటర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ 1854. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ వాక్యం చీఫ్ సీటిల్ అంటే చీఫ్ సీటిల్ స్పీచ్ అన్నమాట. అంటే లెటర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ 1854 అనే ఒక ప్రసంగం నుండి తీసుకున్నారు, ఓకేనమ్మా. సో ఈ ప్రసంగంలోని ఆ ప్రసంగం పేరేంటి? లెటర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఓకేనమ్మా. సో ఆ ఒక్క స్పీచ్ లెటర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనే ఒక స్పీచ్ నుండి తీసుకున్నారు. ఈ యొక్క స్పీచ్ చీఫ్ సీటిల్ అనే ఒక ఆదివాసి నాయకుడు, ఓకేనమ్మా, ట్రైబల్ చీఫ్, అతను ప్రకృతి విలువల గురించి చెప్తాడు. సో ఈ వాక్యం ద్వారా ఆయన చెప్పేది ఏమిటంటే, గాలి నీరు ఎవరికి సొంతం కాదు, కాబట్టి వాటిని అమ్మలేం, కొనలేం. అదే ఈ రిఫరెన్స్ కి అర్థం. నెక్స్ట్ కాంటెక్స్ట్ దిస్ లైన్ అక్కర్స్ ఇన్ చీఫ్ సీటిల్స్ స్పీచ్ డెలివర్డ్ వెన్ అమెరికన్ గవర్నమెంట్ వాంటెడ్ టు బై ది ల్యాండ్స్ ఆఫ్ నేటివ్ అమెరికన్స్. ఇక్కడ వరకు నేర్చుకుందాం. కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఆ మాట ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితిలో చెప్పబడిందో చెప్పేది ఏంటి? కాంటెక్స్ట్ అని అంటారు, ఓకేనమ్మా. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ వాక్యం చీఫ్ సీటిల్ స్పీచ్ నుండి తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఈ యొక్క ఆదివాసుల భూముల్ని, అంటే చీఫ్ సీటిల్స్ ఒక భూముల్ని, జైలు పీపుల్ ఉన్న కొండ జాతి వాళ్ళు ఉన్న భూముల్ని కొనాలనుకున్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ వాక్యం ద్వారా ప్రకృతి ఎవరి సొంతం కాదని ఆయన తెలియజేశాడు యుఎస్ గవర్నమెంట్ కి. Chief Seattle responds by explaining that for his people, land is not a piece of property, but a sacred heritage shared by all living beings. సో సాక్రెడ్ హెరిటేజ్ అంటే ఏంటి? పవిత్ర వారసత్వం అంటారు, ఓకేనమ్మా. దాన్ని సాక్రెడ్ హెరిటేజ్ అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, చీఫ్ సీట్లు చెప్తున్నది ఏమిటంటే, ఆయన ప్రజలకు భూమి సొంత ఆస్తి కాదు, సో అది పూర్వీకుల నుంచి వచ్చిన పవిత్ర వారసత్వం, సాక్రెడ్ హెరిటేజ్. భూమిని మనుషులు, జంతువులు అన్ని కలిసి పంచుకుంటాయి అని చెప్తున్నారు, షేర్డ్ బై ఆల్ లివింగ్ బీయింగ్స్. సో అది ఈ కాంటెక్స్ట్ కి అర్థం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, వివరణ. చీఫ్ సీటిల్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ దిస్ లైన్ దట్ నోబడి ఓన్స్ ఎయిర్ ఆర్ వాటర్, సో దే కెనాట్ బి సోల్డ్ లైక్ ఏ ప్రాపర్టీ. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ వాక్యంలో ఆయన చెప్పేది ఏమిటంటే, గాలి మరియు నీరు ఎవరి సొంతం కావు, అందుకే వాటిని ఆస్తులు అమ్మలేము, లేదా మనం దాన్ని కొనలేము అని చెప్తున్నారు, ఓకేనమ్మా. నేచర్ ఈస్ ఏ షేర్డ్ గిఫ్ట్, నాట్ ఏ కమోడిటీ, అండ్ ఇట్ ఈస్ రాంగ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ సంథింగ్ దట్ కెన్ బి బాట్. అంటే దీనికి అర్థం, ప్రకృతి అందరికీ పంచుకున్న బహుమతి, అది కొనుగోలు చేసే వస్తువు కాదు. సో వస్తువు అంటే కమోడిటీ అంటారు. ప్రకృతి అమ్మే వస్తువుల చూడటం తప్పు, ఓకేనమ్మా. సో రాంగ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ సంథింగ్ దట్ కెన్ బి బాట్. ప్రకృతిని అమ్మే వస్తువులు చూడటం తప్పు, అది ఎక్స్ప్లెనేషన్, ఓకేనమ్మా. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్ అంటే అర్థం ఏంటంటే, అంటే ఒక వాక్యం లేదా ఆలోచనపై లోతైన ఒక అభిప్రాయాన్ని చెప్పడం.
అది ఏ విషయాన్ని విమర్శిస్తుందో మరి ఏ సందేశం ఇస్తుందో అనేది వివరిస్తుంది. అదే క్రిటికల్ కామెంట్ అని అంటారు. సో ది లైన్ క్రిటిసైజెస్ ది గ్రీడ్ ఆఫ్ దోస్ హూ ట్రై టు ఓన్ అండ్ సెల్ నేచర్. అంటే ఇక్కడ పాయింట్‌కి అర్థం ఏంటంటే, ప్రకృతిని సొంతం చేసుకొని అమ్మాలనుకునే వారి ఒక దురాశను విమర్శిస్తుంది. ఓకే. సీటెల్ ఎక్స్‌పోజెస్ హౌ మెటీరియలిజం డిస్ట్రాయ్స్ ది సాక్రెడ్ బాండ్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్. పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ చీఫ్ సీటెల్ చెప్పేది ఏమిటంటే, ధనంపై మాత్రమే దృష్టి పెట్టే భావన. దాన్నే మెటీరియలిజం అని అంటారు. ఓకేనమ్మా. సో, ధనంపై మాత్రమే దృష్టి పెట్టే భావన మనుషులు మరియు ప్రకృతి మధ్య ఉన్న ఈ యొక్క పవిత్ర బంధాన్ని నాశనం అనేది చేసేస్తుంది. లాభం కోసం ఆలోచించి ప్రకృతి నాశనం చేస్తున్నారు. పీపుల్ ప్రాఫిట్ కోసమే కేర్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్ ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. సో అని అతను పేర్కొంటున్నారు. ఓకేనమ్మా. అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్ కన్క్లూజన్. చీఫ్ సిటిల్ ఎండ్స్ బై స్ట్రెస్సింగ్ దట్ నేచర్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్, నాట్ ఏ ఫ్యూ. ఓకేనమ్మా. చీఫ్ సిటిల్ ఏం చెప్తున్నారంటే, ప్రకృతి అంటే ఈ యొక్క ప్లాంట్స్, గాలి, వాటర్ ఇంకేటుంటే నీరు, భూమి అందరికీ లభించాలి. ఓకేనమ్మా. అది కొందరికి మాత్రమే సొంతం కాదు. సో అందరూ ప్రకృతిని గౌరవించి రక్షించాలి అని చెప్తున్నారు. ఓకేనమ్మా. స్ట్రెస్సింగ్ అంటే ఏంటి? గివింగ్ ఇంపార్టెన్స్ అని అర్థం. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్ ఈస్ మెసేజ్ ఇన్స్పైర్స్ అస్ టు ట్రీట్ ది అర్త్ విత్ కేర్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఇతని మెసేజ్ మనకి భూమిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. మనం బెటర్ గా న్యాయమైన విధంగా వ్యవహరించాలి. ప్రకృతి ఒక వరం కాబట్టి దాన్ని నష్టపరచకూడదు, రక్షించాలి. ఓకేనమ్మా. మారల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? సో డూయింగ్ ది రైట్ థింగ్, ఏదైనా రైట్ థింగ్ ని మనం చేయడం, అది న్యాయంగా మంచిగా ఉన్న ఒక మంచి పనులు మనం చేయడం, దాన్ని మారల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు. ఓకేనమ్మా. అది నైతిక బాధ్యత, మంచి న్యాయమైన పని చేయడం. ఓకేనమ్మా. ఇదమ్మా చీఫ్ సిటిల్స్. ఇఫ్ వి డు నాట్ ఓన్ ది ఫ్రెష్నెస్ ఆఫ్ ది ఎయిర్ అండ్ స్పార్కిల్ ఆఫ్ ది వాటర్, హౌ కెన్ యూ బై దమ్ అనే క్వశ్చన్ కి ఇలా రాయాలమ్మా. టైటిల్, ఆథర్, రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే మీకు ఒక్క మార్క్ కూడా పోకుండా ఫుల్ పడిపోతాయి. ఓకేనమ్మా. దీని ఒక డాక్యుమెంట్ పెడతాను, నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ చేసి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానోటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానోటేషన్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా నేను మీ ఇంటర్మీడియట్ యానోటేషన్స్ తయారు చేశాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానోటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియట్ లో ప్రతి లెసన్ కి 4 యానోటేషన్స్ ఉంటాయి. ది అర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, సో మ్యాన్ బిలాంగ్స్ టు ది అర్త్. సో ఈ క్వశ్చన్ కి యానోటేషన్స్ అమ్మా. సో ఆల్రెడీ చెప్పాను యానోటేషన్ ఫార్మాట్ మీకు ఎలా రాయాలో. అంటే క్వశ్చన్‌కి అర్థం ఏంటంటే, భూమి మన సొంతం కాదు. మనం భూమి భాగమని భావించాలి. సో మనం ప్రకృతిని గౌరవించి రక్షించాలి. ఎందుకంటే మనం దానిపై ఆధారపడుతున్నాము. ఇది ఏ లెసన్ నుంచి వచ్చింది? చీఫ్స్ ఇలా రాయాలమ్మా. టైటిల్, ఆథర్ దీనికి 2 మార్క్స్ వేస్తారు పబ్లిక్ పేపర్‌లో. సో టైటిల్ చీఫ్ సిటిల్స్ లెటర్, ఆథర్ చీఫ్ సిటిల్. ఓకేనమ్మా. డన్. చీఫ్ సిటిల్ పేరు డబుల్ టీ వస్తది గుర్తుపెట్టుకోండి. సింగిల్ టీ రాదు. కన్‌ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఏంటి? రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే ఎవరి నుంచి తీశారు, ఎవరు రాశారని చెప్పేది ఏంటి? రిఫరెన్స్. సో రిఫరెన్స్. దిస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ చీఫ్ సిటిల్స్ లెటర్, ఎన్ ఐకానిక్ స్పీచ్ దట్ అవుట్‌లైన్స్ ది డీప్ స్పిరిచువల్ కనెక్షన్ బిట్వీన్ నేటివ్ అమెరికన్స్ అండ్ నేచర్. ఓకేనా. ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, ఐకానిక్ స్పీచ్ అంటే ఏంటి? వొకాబులరీ. ఐకానిక్ స్పీచ్ అంటే వెరీ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ స్పీచ్. అవుట్‌లైన్స్ అంటే ఏంటి? మెయిన్ పాయింట్స్. స్పిరిచువల్ కనెక్షన్ అంటే ఏంటమ్మా? అంటే ఏదైనా డీప్ రెస్పెక్ట్ అనమాట. ఏదైనా డీప్ ఫీలింగ్ అనమాట దేనికైనా. దాని డీప్ ఫీలింగ్ దేనికోసమైనా, లవ్ కోసమైనా, రెస్పెక్ట్ కోసమైనా దాన్ని స్పిరిచువల్ కనెక్షన్ అంటారు. సో నేటివ్ అమెరికన్స్ అంటే ఏంటి? ది ఫస్ట్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ అమెరికా. వాళ్ళు నేటివ్ అమెరికన్స్ అని అంటారు. సో ఇది వొకాబులరీ. ఇప్పుడు ఆన్సర్‌లోకి వెళ్దాం. ఈ ఈ యొక్క వాక్యం చీఫ్ సీటిల్ ఒక చాలా ప్రసిద్ధి చెందిన అతని యొక్క స్పీచ్ అండ్ అతని యొక్క లెటర్ నుండి తీసుకున్నారు. ఓకేనా. అతను రాసిన లెటర్ తీసుకున్నారు. ఇది నేటివ్ అమెరికన్స్ మరియు ప్రకృతి మధ్య ఉన్న లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని గురించి చెబుతుంది. వారు ప్రకృతిని గౌరవించి ప్రేమిస్తారు. కేవలం దాని లాభం కోసం ఉపయోగించరు.
ఓకేనమ్మా. అది పాయింట్‌కి అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఆ మాట ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితిలో చెప్పబడిందో తెలిపేదే కాంటెక్స్ట్. ఓకేనమ్మా. చీఫ్ సీటిల్ స్పీక్స్ టు కౌంటర్ ది కొలోనియల్ మైండ్ సెట్ దట్ వ్యూస్ ప్రాపర్టీ టు బి అక్వైర్డ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, హార్డ్ వొకాబులరీ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్. కౌంటర్ అంటే ఏంటి? రెస్పాండ్ అవ్వడం, అపోజ్ చేయడం. కొలోనియల్ మైండ్ సెట్ ఏంటి అంటే ఏంటి? సో కాలనైజర్స్ ఎలా ఆలోచిస్తారు, ఎలా లాక్కుంటారు ల్యాండ్ ని. సో దాన్నే ది వే కాలనైజర్స్ థింక్ అబౌట్ టేకింగ్ అండ్ ఓనింగ్ ల్యాండ్, దాన్ని కొలోనియల్ మైండ్ సెట్ అని అంటారు. ఇతని యొక్క స్పీచ్ ఈ యొక్క కొలోనియల్ ఆలోచనలకు అంటే కొలోనియల్ మైండ్ సెట్స్ కు అంటే వ్యతిరేకించడానికి జరుగుతుంది. అక్కడ కొలోనియల్ మైండ్ సెట్ అంటే ఎవరు? మోడర్న్ అమెరికన్స్. ఓకేనమ్మా. వాళ్ళకి వ్యతిరేకంగా ఇస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకించి ఇస్తున్నారు. ఏమైనా ఇస్తున్నారంటే ఈ యొక్క కొలోనియల్ ఆలోచన అనేది వాళ్ళకి ఆలోచన ఎలాగుంటది, వాళ్ళకి మైండ్ సెట్ భూమి కొనుగోలు చేసి తమ లాభం కోసం ఉపయోగించాలని నమ్మడం. వాళ్ళ ఒక మైండ్ సెట్ అలా ఉంటది. సో చీఫ్ సీట్లు చెప్తుంది ఏంటంటే వ్యతిరేకంగా భూమి పవిత్రం, గౌరవించాలి, హాని చేయకూడదని వ్యతిరేకించి చెప్తున్నారు. ఓకేనమ్మా. సో భూమిని ఎక్స్‌ప్లాయిటెడ్ చేయకూడదు. ఎక్స్‌ప్లాయిటెడ్ అంటే అవసరం కోసం యూజ్ చేయడం. ఓకేనమ్మా. హీ ఆఫర్స్ ఏ కౌంటర్ ఫిలాసఫీ. మ్యాన్ ఈస్ నాట్ ఏ అబౌవ్ నేచర్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, సబ్జెక్ట్ టు ఇట్స్ లాస్ అండ్ బ్యాలెన్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ కౌంటర్ ఫిలాసఫీ అంటే ఏంటి? ఒక డిఫరెంట్ ఐడియా అన్నమాట. కౌంటర్ ఫిలాసఫీ అంటారు. సో దీనికి అర్థం ఏంటంటే అసలు దీనికి సబ్జెక్టెడ్ టు అంటే ఏంటి? మస్ట్ ఫాలో, ఒబే చేయడం. ఓకేనమ్మా. దాన్ని సబ్జెక్ట్ టు అంటారు. సో ఇది వొకాబులరీ. ఇప్పుడు ఆన్సర్‌లోకి వెళ్దాం. సో చీఫ్ సీటెల్ మరొక ఆలోచన ఏంటంటే ఇంకొక డిఫరెంట్ ఐడియా అతనికి ఉంది. ఏంటంటే అతని ఒక డిఫరెంట్ ఐడియా సో ఏంటంటే హ్యూమన్స్ ఆర్ నాట్ అబోవ్ నేచర్. ప్రకృతిలో మనుషులు ఒక భాగం లాంటి వాళ్ళే. ఓకేనమ్మా. మనుషులకి ప్రకృతికి అసలు సంబంధమే లేదు. సో మ్యాన్ ఇస్ నాట్ అబోవ్ నేచర్. మనుషులు ప్రకృతికి పైబడరు. ఓకేనమ్మా. సో ప్రకృతిలో వాళ్ళకు భాగం మాత్రమే. ఓకేనా. బట్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం ప్రకృతి ఒక రూల్స్ ని పాటించాలి మరియు దాన్ని సక్రమంగా సరి చేసుకోవాలి. ప్రకృతిని అందరికీ న్యాచురల్ రిసోర్సెస్ లభించాలి. అందరికీ గాలి సమతుల్యతని రక్షించాలి. ఓకేనమ్మా. బ్యాలెన్స్ అంటే అందరికీ ప్రతిదీ చెందాలి. దిస్ లైన్ మనుషులు భూమికి యజమానులు కాదు, మనం భూమి భాగం మాత్రమే. సో మనమేమి ఆ ఆ, గొప్ప కాదు, మనమేమో ఓనర్స్ కాము. ఓకేనమ్మా. వీఆర్ ఓన్లీ పార్ట్. మనం ప్రకృతిని గౌరవించాలి మరియు సమతుల్యంగా ప్రతిదీ ఈక్వల్ గా అన్నిటినీ చూస్ చేసుకోవాలి. ఓకేనా. చీఫ్ సీటిల్ సేస్ వీ మస్ట్ రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్ట్ నేచర్ బికాస్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. చీఫ్ సీటిల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ప్రకృతిని గౌరవించి రక్షించాలి. మన జీవితం ప్రకృతిపై ఆధారపడింది. మనం ప్రకృతిని హాని చేస్తే అది కూడా మనల్ని హాని చేస్తుందని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి అర్థం? క్రిటికల్ కామెంట్ అంటే మన అభిప్రాయం చెప్పడం. దాన్నే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. చీఫ్ సీటిల్ స్టేట్మెంట్ స్ట్రాంగ్లీ క్రిటిసైజెస్ హ్యూమన్ arrogance and environmental destruction, reminding us that true wisdom lies in living in harmony with nature rather than trying to dominate it. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మనుషులు అహంకారంతో ఉండకూడదు. సో అహంకారంగా అస్సలు ఉండకూడదు. మన మనుషులు ప్రకృతి నాశనం చేయడం అనేది తప్పు. సో నిజమైన జ్ఞానం అంటే ప్రకృతితో మనం సమానంగా జీవించాలి. దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించకూడదు అని చెప్తున్నారు. ఓకేనమ్మా. ఇందులో వొకాబులరీ ఏంటి? హార్మోనీ. హార్మోనీ అంటే ఏంటమ్మా? లివింగ్ పీస్ఫుల్లీ, చాలా బ్యాలెన్సింగ్ గా హాయిగా బతకడం. దాన్ని హార్మోనీ అని అంటారు. ఓకేనమ్మా. నిజమైన జ్ఞానం అంటే భూమిని మన సొంత ఆస్తిగా కాదని తెలుసుకోవడమే. సో భూమి మన పవిత్రమైన ఒక ఇల్లు లాంటిది. సో మనం ప్రకృతిని గౌరవించి రక్షించి సమతుల్యంగా మనం జీవించాలి. ఓకేనమ్మా అని చెప్తున్నారు. సాక్రెడ్ హోమ్ అంటే ఏంటి? హోలీ, స్పెషల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అని అర్థం. ఓకేనమ్మా. అది వొకాబులరీ. సో పొజిషన్ అంటే ఏంటి? ఏదైనా మన హక్కు, మన సొంతం అని ఫీల్ అవ్వడం. ది అర్త్ గివ్స్ అస్ లైఫ్, దేర్ ఫార్ వి ఓ ఇట్స్ రెస్పెక్ట్, ప్రొటెక్షన్ అండ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? కృతజ్ఞత భావం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, భూమి మనకు జీవితం ఇస్తుంది. గాలి, నీరు, ఆహారం, ఇల్లు అందిస్తుంది. అందుకే మనం భూమిని గౌరవించాలి, రక్షించాలి మరియు కృతజ్ఞత చెప్పాలి. ప్రకృతి ఒక వరం, దానిని హాని చేయకూడదు.
ఓకేనమ్మా. అదే కన్క్లూజన్. సో ఇదమ్మా కొంచెం గట్టిగా ఉంది ఆన్సర్. ది అర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు అర్త్. ఇలా ఇస్తే క్వశ్చన్ ఇలా రాయాలమ్మా. పర్ఫెక్ట్ స్ట్రక్చర్, టైటిల్, ఆథర్, రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. సో ఇలా రాస్తే ఒక మార్క్ కూడా పోకుండా మీకు ఫుల్ మార్క్స్ వస్తే దీన్ని ఒక డాక్యుమెంట్ పెడతాను, స్క్రీన్ షాట్ చేసి రాసుకోండి. ఇలాగే రాయండి, పబ్లిక్ లో ఫుల్ మార్క్స్ పక్కా ఉంటాయి. అర్త్ ఈజ్ ప్రీసియస్ టు హిమ్ అండ్ టు హార్మ్ ది అర్త్ ఈజ్ టు హీప్ కంటెంప్ట్ ఆన్ ఇట్స్ క్రియేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వర్డ్స్ ప్రీషియస్ అంటే ఏంటి, వెరీ వాల్యుబుల్. ఓకేనమ్మా. డన్. ఇక్కడ కంటెంప్ట్, కంటెంప్ట్ అంటే ఏం తెలుసా అర్థము, అంటే డిస్రెస్పెక్ట్ అనమాట. ఓకేనా, దాన్నే కంటెంప్ట్ అని అంటారు. ఓకే. ఆన్ ఇట్స్ క్రియేటర్. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, భూమి అతనికి చాలా విలువైనది. భూమికి హాని చేయడం అంటే దాన్ని సృష్టించిన వ్యక్తిని అవమానించడమే. మనం భూమిని గౌరవించాలి, రక్షించాలి, అలాగే ప్రకృతిని గౌరవించాలి. అది క్వశ్చన్ కి అర్థం. ఓకేనమ్మా. డన్. ఈ క్వశ్చన్ దేంట్లో నుంచి ఇచ్చారమ్మా, లెసన్ టైటిల్ చీఫ్ సీటిల్స్ లెటర్. రాసింది ఎవరమ్మా, ఆథర్ చీఫ్ సీటిల్ గారు. ఓకేనమ్మా. రిఫరెన్స్, దిస్ లైన్ is found in Chief Seattle's letter, a reflection on the spiritual and environmental values of Native American culture. దీనికి రిఫరెన్స్ అంటే ఏంటమ్మా, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు రాశారని చెప్పేది రిఫరెన్స్. సో నేటివ్ అమెరికన్ కల్చర్ అంటే ట్రెడిషన్స్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ ది ఫస్ట్ పీపుల్ ఆఫ్ అమెరికా. ఈ వాక్యం చీఫ్ సీటిల్ ఒక లెటర్ నుంచి తీసుకున్నారు. స్పిరిచువల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాటి యొక్క సంబంధించిన విలువల గురించి చెబుతుంది. ఇవి నేటివ్ అమెరికన్స్, ఆదివాస అమెరికన్ సంస్కృతికి సంబంధించినది. ఓకేనమ్మా. వారు ప్రకృతిని గౌరవిస్తారు అండ్ పవిత్రంగా చూసుకుంటారు, భూమిని ఆస్తిగా చూడరు. ఓకేనమ్మా. సో అది ఈ పాయింట్ కి అర్థం. రిఫ్లెక్షన్ అంటే ఏదైనా కేర్ఫుల్ గా థింక్ చేయడం, థాట్స్ ని షేర్ చేసేటప్పుడు, అది దీనికి అర్థం. నెక్స్ట్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే ఏంటి, ఇక్కడ కాంటెక్స్ట్ అంటే సందర్భం అన్నమాట. సో ఏ సందర్భంలో తీసుకున్నారు దాన్ని, ఆ మాట ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితిలో చెప్పబడిందో తెలిపేదే కాంటెక్స్ట్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మ, కాంటెక్స్ట్ చీఫ్ సీటిల్ చెప్తుంది ఏమిటంటే భూమికి హాని చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు అన్నమాట. ఇది కేవలం ప్రకృతికి కాదు, సో స్పిరిచువల్ కనెక్షన్స్ కూడా తప్పు భూమిని హాని చేస్తే. అంటే మనం ప్రకృతికి హాని చేయడం వల్ల పవిత్రమైన దాన్ని హాని చేయడం లాంటిది. ఓకేనమ్మా. సో కన్న తల్లి హాని చేయడం లాంటిది ప్రకృతిని హాని చేస్తే. అది పాయింట్ కి అర్థం. సో ఓకేనమ్మా. ఇందులో ఒకేబులరీ ఒకసారి చెక్ చేద్దాం. అఫెన్స్. అఫెన్స్ అంటే ఏం తెలుసమ్మా, సంథింగ్ రాంగ్, హార్మ్ఫుల్ అన్నమాట. స్పిరిచువల్ అంటే ఏంటి, ఏదైనా మా బిలీఫ్స్ కి సంబంధించింది. ఓకేనమ్మా. డన్. ఫిజికల్ అంటే ఏంటి, బాడీకి సంబంధించింది, దాన్ని ఫిజికల్ అని అంటారు. డన్. నెక్స్ట్, సిన్స్ ది అర్త్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్, డామేజింగ్ ఇట్ షోస్ డిస్రెస్పెక్ట్ టువర్డ్ ది డివైన్. ఇందులో ఒకేబులరీ ఒకసారి చెక్ చేద్దామమ్మా. డివైన్. డివైన్ అంటే ఏంటి, దేవుడికి సంబంధించింది, పవిత్రతకి సంబంధించింది. ఓకేనమ్మా. భూమిని దేవుడు సృష్టించాడు, భూమికి హాని చేయడం అంటే దేవుని అవమానించడమే. భూమి పవిత్రమైనది కాబట్టి మనం రక్షించాలి, గౌరవించాలి. ఓకేనా, అదే కాంటెక్స్ట్. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్. దిస్ లైన్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద అర్త్ ఈస్ సాక్రెడ్ అండ్ డీప్లీ వాల్యూడ్ బై ఇట్స్ క్రియేటర్, సో డామేజింగ్ ఆర్ డిస్రెస్పెక్టింగ్ ది అర్త్ ఈస్ ద సేమ్ యాజ్ ఇన్సల్టింగ్ ది వన్ హూ మేడ్ ఇట్. సో ఇందులో వొకాబులరీ ఒకసారి చెక్ చేద్దామమ్మా. ఇందులో వొకాబులరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్లీ డీప్లీ వాల్యూడ్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ డిస్రెస్పెక్టింగ్ అంటే ఏంటి, నో కేర్, కేర్ చేయకపోవడం ఎవరిని. నెక్స్ట్ ఈ పాయింట్ కి అర్థం, ఈ వాక్యం ఏం చెప్తుందంటే భూమి పవిత్రమైనది మరియు చాలా విలువైనది. అండ్ భూమికి హాని చేయడం లేదా అవమానం చేయడం అంటే దాన్ని సృష్టించిన వారిని అవమానించడమే. భూమి సృష్టికర్త ఇచ్చిన మనకు ఒక మంచి పెద్ద గిఫ్ట్ లాంటిది కాబట్టి మనం దాన్ని గౌరవించాలి, రక్షించాలి, ప్రేమించాలి అని చెప్తున్నారు చీఫ్ సెటిల్ గారు. ఓకేనమ్మా. డన్. ఇట్ ఎంపసైజెస్ దట్ హార్మింగ్ నేచర్ ఈస్ నాట్ జస్ట్ ఏ ఫిజికల్ యాక్ట్, ఇట్ ఈస్ ఎ మారల్ రాంగ్ డూయింగ్ అగేన్స్ట్ ఇట్స్ డివైన్ క్రియేటర్. లో వొకాబులరీ ఎంపసైజెస్ అంటే ఏదైనా చాలా గట్టిగా చెప్పడం, స్ట్రాంగ్ గా చెప్పడం. సో మారల్ రాంగ్ డూయింగ్, మారల్ రాంగ్ డూయింగ్ అంటే ఏంటి, అంటే ఎథికల్ గా, స్పిరిచువల్ గా తప్పు చేయడం. ఓకేనమ్మా. డన్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చెక్ చేద్దాం. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే ప్రకృతిని హాని చేయడం కేవలం ఆ భూమికి మాత్రమే నష్టం కాదు, అది ఎథికల్ గా తప్పు, సాంప్రదాయకంగా తప్పు, స్పిరిచువల్ గా తప్పు, దైవపరంగా తప్పు. ప్రకృతిని హాని చేయడం దాన్ని సృష్టించిన దేవుణ్ణి అవమానించడం లాంటిది. మనం ప్రకృతిని గౌరవించాలి, రక్షించాలి, ప్రేమించాలి అని చెప్తున్నారు.
అంతే సింపుల్. అది ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ ఏంటి క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఒక వాక్యం మనం చదివి దాని యొక్క లోతైన అభిప్రాయాన్ని మనం చెప్పడం. దిస్ స్టేట్‌మెంట్ స్ట్రాంగ్‌లీ లింక్స్ ఎన్విరాన్మెంట్ హార్మ్ టు డిస్‌రెస్పెక్టింగ్ ఎ డివైన్ క్రియేచర్ విచ్ గివ్స్ ఇట్ మోరల్ ఫోర్స్. మోరల్ ఫోర్స్. మోరల్ ఫోర్స్ అంటే అర్థమేంటి తెలుసమ్మా? తప్పు ఉన్నదాన్ని తెలుసుకోవడం ద్వారా వచ్చే శక్తి, నైతిక బలం. ఎక్కడైనా తప్పుంటే, ఆ తప్పున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా అక్కడ తప్పు జరుగుతుందని చెప్పి ఎదిరిస్తూ ఉంటాం. అప్పుడు ఒక పవరొస్తది. తప్పు జరిగిందని ఎదిరిస్తాం. దాన్నేమంటారు? మోరల్ ఫోర్స్ అని అంటారు. సింపుల్. ఓకేనమ్మా? ఈ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకృతిని హాని చేయడం మరియు దేవుడిని అవమానించడం అనే దాన్ని కలిపి చెప్తుంది. సో, ఇదేం చూపిస్తుందంటే, ప్రకృతికి హాని చేయడం కేవలం భూమికి మాత్రమే తప్పు కాదు. నేలకు మాత్రమే తప్పు కాదు. సో, ఇది మన స్పిరిచ్యువల్ కనెక్షన్స్ కూడా తప్పు. ఓకేనమ్మా? డన్. సో, అందువల్ల ప్రకృతిని గౌరవించి రక్షించడం చాలా ముఖ్యమని మనకు చెప్తున్నారు శిక్షితులు గారు. However, it assumes everyone shares the same spiritual belief which may not apply universally. Its power lies in its ethical message, but its reasoning depends on one particular worldview. ఇందులో వొకాబులరీ చూడండమ్మా. స్పిరిచ్యువల్ బిలీఫ్ అంటే ఏంటమ్మా? అంటే నమ్మకం అన్నమాట. దేవుడి కోసం. దాన్ని స్పిరిచ్యువల్ బిలీఫ్ అని అంటారు. నెక్స్ట్ ఏంటి? అప్లై యూనివర్సల్లీ. ప్రతి ఒక్కళ్ళకి అప్లై చేయడం. వరల్డ్ వ్యూ అంటే ఒక వ్యక్తి ప్రపంచాన్ని ఎలా చూస్తాడో అర్థం చేసుకోవడాన్ని సూచిస్తుంది. అదే వరల్డ్ వ్యూ అంటారు. ఓకేనమ్మా? దన్ వే ద పర్సన్ సీస్ టు అండర్‌స్టాండ్ ది వరల్డ్. నెక్స్ట్ దీనికి అర్థం ఏంటంటే అమ్మా, అందరూ భూముల కోసం ఆలోచించరు. డబ్బుల కోసం కూడా కొంతమంది ఆలోచిస్తారు. దాన్ని సాక్రెడ్‌గా పవిత్రంగా దాన్ని భావించరు అని చెప్తున్నారు. ఓకేనమ్మా? కొంతమంది మాత్రమే దాన్ని పవిత్రంగా భావిస్తారు. చీఫ్ సీటిల్ లాంటి వాళ్ళు. ఓకేనమ్మా? అది పాయింట్‌కి అర్థం. కన్క్లూజన్. చీఫ్ సీటిల్స్ లైన్ అర్జెస్ హ్యూమానిటీ టు ట్రీట్ నేచర్ యాస్ ఎ సాక్రెడ్ క్రియేషన్. అర్జ్ అంటే ఏం తెలుసమ్మా? అర్గ్ అంటే ఏదైనా బలంగా అరగడం. దాన్ని అర్గ్స్ అని అంటారు. సో, దీనికి అర్థం ఏంటంటే అమ్మా, చీఫ్ సీటిల్ చెప్పేది ఏంటంటే మనుషులు ప్రకృతిని పవిత్రంగా, ప్రత్యేకంగా చూసుకోవాలి. ప్రకృతి పవిత్రమైన సృష్టి. మనం ప్రకృతిని గౌరవించాలి, రక్షించాలి. దాన్ని జాగ్రత్తగా సమతుల్యంగా చూసుకోవాలని చెప్తున్నారు. ఇట్ వార్న్స్ దట్ ఎక్స్‌ప్లోయిటింగ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఈస్ అన్ అఫ్రంట్ టు గాడ్ అండ్ దట్ ఎ ట్రూ ఫెయిత్ మస్ట్ ఇన్‌క్లూడ్ కేర్ ఫర్ ది న్యాచురల్ వరల్డ్. అఫ్రంట్ అంటే ఏం తెలుసమ్మా? అఫ్రంట్ అంటే ఇన్సల్ట్ చేయడం, డిస్‌రెస్పెక్ట్ చేయడం. దాన్ని అఫ్రంట్ అని అంటారు. ఈ పాయింట్‌కి అర్థం అంటే ఏంటమ్మా? ఈ వాక్యం ఏం చెప్తుందంటే, సో, ఈ వాక్యం ప్రకృతిని స్వార్థంగా ఉపయోగించడం, దేవుడిని అవమానించడం లాంటిది. నిజమైన శక్తి అంటే ప్రకృతిని బాగా చూసుకోవడమే. ఓకేనమ్మా? మనం ప్రకృతిని రక్షించాలి అని ఈ పేర మనకి చెప్తుంది. సో, ఇదమ్మా ది ది ఎర్త్ ఈస్ ప్రీషియస్ టు హిమ్ అండ్ టు హార్మ్ ది నేచర్ ఈస్ టు హీప్ కాంటెంప్ట్ ఆన్ ఇట్స్ క్రియేటర్ అనే క్వెషన్‌కి ఇలా రాయాలమ్మా. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే యానోటేషన్ నుంచి ఒక్క మార్క్ కూడా పోదు. ఫుల్ మార్క్స్ అని పక్కా పడిపోతాయి. దీని ఒక డాక్యుమెంట్ పెడతాను, స్క్రీన్‌షాట్ చేసుకోండి. కంపల్సరీ మీకు ఫుల్ మార్క్స్ పక్కా ఇలా రాస్తే యానోటేషన్‌లో. Thing we know there is only one God. No man be a red man or white man can ever apart. We are all brothers after all. ఈ క్వశ్చన్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ మ్యాన్ అంటే ఏంటి? వైట్ మ్యాన్ అంటే ఏంటి? రెడ్ మ్యాన్ అంటే ఏం తెలుసమ్మా? నేటివ్ అమెరికన్స్‌ని రెడ్ మ్యాన్ అంటారు. అంటే కొండ జాతి వాళ్ళని. వైట్ మ్యాన్ అంటే ఏమంటారో తెలుసా? యూరోపియన్స్ ఇంకా వేరే జాతుల్ని. సో, వైట్ మ్యాన్ అంటారు. ఈ క్వశ్చన్‌కి అర్థం ఏంటంటే అమ్మా, మనకు తెలుసు అందరికి దేవుడు ఉన్నారు. దేవుడు అనేవాడు ఉన్నాడు అని. సో, దేవుడు అనేవాడు ఒకడున్నాడని. మనుషులు ఎవరైనా రెడ్ మ్యాన్ లేదా వైట్ మ్యాన్ అయినా ఒకరితో ఒకరు కలిపి ఉన్నారు. మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మన ఏ కలర్ అయినా వైట్ కలర్ అవని, వైట్ మ్యాన్ అవని, రెడ్ మ్యాన్ అవని ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసిమెలిసి ఈ యొక్క భూమి మీద ఉన్నారు. దేవుడు అనేవాడు ఉన్నాడు. సో, అందరూ ఎలాగుండాలి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌లా ఉండాలి. సో, అందరూ ఒక హ్యూమన్ ఫ్యామిలీ లాగా ఉండాలి. సో, మనందరికీ బంధువుల్లా కలిసిమెలిసి ఉండాలి. సో, మనందరం బంధువుల్లాగా ఉన్నాము. ఒకటే కుటుంబంలో భాగం. సో, ఇది మనుషుల మధ్య ఐక్యత మరియు సమానత్వం కోసం చెప్తది. ఈ యొక్క క్వెషన్. ఈ యొక్క ఆన్సర్. ఓకేనా? అది క్వెషన్‌కి అర్థం. ఈ లెసన్ దేంట్లో నుంచడం ఇది? చీఫ్ సీటిల్. టైటిల్ చీఫ్ సీటిల్స్ లెటర్. రాసింది ఎవరమ్మా? చీఫ్ సీటిల్. ఇలా 2 మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఏంటి? రిఫరెన్స్. దీస్ లైన్స్ అపియర్ నియర్ ది ఎండ్ ఆఫ్ చీఫ్ సీటిల్స్ లెటర్ అండ్ సర్వ్స్ యాస్ ఎ ఐడియా ఫర్ యూనిటీ అండ్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ డిఫరెంట్ రేసెస్ అండ్ కల్చర్స్. రేసెస్ అంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ స్కిన్ కలర్స్. దాన్నే రేసెస్ అని అంటారు. ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, ఈ ఈ వాక్యం చీఫ్ సీటిల్ చివరి లెటర్ నుంచి చివరి లెటర్‌లు ఉన్నాయి. ఇవి రకరకాల జాతులు, సంస్కృతులు మధ్య ఐక్యత మరియు అవగాహన కోసం మనకు చెప్తున్నాయి.
ఓకేనమ్మా. సో ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసిమెలిసి బంధువుల్లా ఉండాలి అనే కాన్సెప్ట్ చెప్పేది. ఓకేనమ్మా. అది రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే ఎవరు చెప్పారు, దేని నుంచి తీసుకున్నారో ఆ వాక్యాన్ని చెప్పేది రిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే అర్థం ఏంటి అసల? ఆ మాట ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితిలో చెప్పబడిందో తెలిపేదే కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఓకేనమ్మా. సో ఇన్ రెస్పాన్స్ టు ది డివిజన్ బిట్వీన్ నేటివ్ అమెరికన్స్ అండ్ వైట్, చీఫ్ సీటిల్ ఎంపసైజెస్ ఏ షేర్డ్ హ్యూమానిటీ అండ్ బిలీఫ్ ఇన్ ఏ సింగిల్ డివైన్ ప్రెజెంట్. అర్థం ఏంటంటే అమ్మా, సో నేటివ్ అమెరికన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ పీపుల్ ఆఫ్ అమెరికా వాళ్ళు నేటివ్ అమెరికన్స్ అంటారు. వైట్ సెటిలర్స్ అంటే ఎవరు? యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు. సో యూరోప్ నుంచి వచ్చి అమెరికాలో ఉన్నవాళ్ళు, వాళ్ళని వైట్ సెటిలర్స్ అంటారు. ఓకేనా. ఎంపసైజ్ అంటే ఏంటి? చాలా దృఢంగా స్ట్రాంగ్ గా చెప్పడం. ఓకేనమ్మా. డన్. అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం, గివింగ్ మోర్ ఇంపార్టెన్స్, దాన్ని ఎంపసైజెస్ అని అంటారు. దీనికి అర్థం ఏంటంటే ఇంకా డివైన్. డివైన్ అంటే ఏంటి? దేవుడికి సంబంధించింది. ఇది వొకాబులరీ. ఇప్పుడు మన ఆన్సర్‌లోకి వెళ్దాం. నేటివ్ అమెరికన్స్ మరియు ఈ యొక్క వైట్ సెటిలర్స్ మధ్య ఒక డిఫరెన్సెస్ ని సమాధానంగా చీఫ్ సీటిల్ మాట్లాడారనమాట. సో అతను ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు మనిషితనం ఒకేలాగా ఉంటది. వైట్ సెటిలర్స్ అని నేటివ్ అమెరికన్స్ అయినా ప్రతి ఒక్కరు దేవుని నమ్ముతారు. అందువల్ల మనం అందరం కలిసి ఉండాలి అని చెప్తున్నారు. అంత మంచిగా చెప్తున్నారు అతను. సో అందరూ కలిసిమెలిసి ఉండాలని. ఎక్స్ప్లెనేషన్. దిస్ లైన్ ఎక్స్ప్లెయిన్స్ దట్ గాడ్ ఈస్ ద సేమ్ ఫర్ ఆల్ పీపుల్ నో మ్యాటర్ దే రేస్ ఆర్ కలర్. సో ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఏ జాతి లేదా ఏ రంగు ఉన్నాడో పెద్ద సమస్య కాదు. సో ఓకేనమ్మా. అందరూ దేవుడిచే కలిపి సమానంగా ఉన్నారు అని చీఫ్ సీట్లుగా చెప్తున్నారు. ఇట్ స్ట్రెస్సెస్ దట్ ఆల్ హ్యూమన్స్ ఆర్ బ్రదర్స్ బికాస్ వి షేర్ వన్ క్రియేటర్. స్ట్రెస్సెస్ అంటే ఏదైనా వెరీ ఇంపార్టెంట్ గా భావించడం. సో ఈ వాక్యం ఏం చెప్తుందంటే మనుషులు బంధువుల్లా ఉన్నారు. మనకు ఒకలే ఒక సృష్టికర్త. ఆ ఒక్క సృష్టికర్త ఎవరు? దేవుడు. అందుకే మనం కలిపి ఉన్నాము. సో ఇది మనం ఐకమత్యతగా అందరం కలిసిమెలిసి ఉండాలి. మనకి ఒక్క మాత్రమే క్రియేటర్ అనే వాళ్ళు ఉన్నారు. మనందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లా కలిసిమెలిసి ప్రయాణించాలి ఈ యొక్క అర్త్ లోని. సో ఆల్ హ్యూమన్స్ ఆర్ బ్రదర్స్ బికాస్ వి షేర్ వన్ క్రియేటర్. ఒక క్రియేటర్ అంటే ఎవరమ్మా? దేవుడు. దేవుడు మనకు ఒక్కలే ఉన్నారు కాబట్టి మనం అందరం కలిసిమెలిసి ప్రయాణించాలి అని చెప్తున్నారు. ది మెసేజ్ ప్రమోట్స్ యూనిటీ, ఈక్వాలిటీ అండ్ యూనివర్సల్ బ్రదర్హుడ్. యూనివర్సల్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు అనమాట యూనివర్సల్ అంటే. సో బ్రదర్హుడ్ అంటే ఏంటి? అందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండడం. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మనందరం సమానంగా ఇక్కడ ఉన్నాం భూమి మీద. సో ఇక్కడ మనం ఐకమత్యగా ఉండాలి. సో శాంతంగా కలిసిమెలిసి ఉండాలి. ఓకేనమ్మా. జాతి లేదా రంగు సంబంధం లేకుండా మనం అందరం ఒక కుటుంబంలాగా ఉండాలి అని చెప్తున్నారు. ఓకేనమ్మా. క్రిటికల్ కామెంట్ అంటే ఏం తెలుసమ్మా? దిస్ లైన్ ప్రమోట్స్ ఏ నోబల్ ఐడియల్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ బట్ ఇట్ ఓవర్ సింప్లిఫైస్ ది డీప్ ఇన్ఈక్వాలిటీస్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ రేసెస్. సో క్రిటికల్ కామెంట్ అంటే అసలు ఈ కథలో మనకి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పేదే క్రిటికల్ కామెంట్. కథను బట్టి మనం ఏంటి నేర్చుకున్నాం అని చెప్పేది ఏంటంటే క్రిటికల్ కామెంట్. దీనికి అర్థం ఏంటంటే ఇక్కడికి, సో ది లైన్ ప్రమోట్స్, ఈ ఆలోచన ఒక గొప్ప పాఠం మనకి నేర్పుతుంది. సో అంటే అందరూ బంధువుల్లా ఉండాలి కలిసిమెలిసి అనే దాన్ని నేర్పుతుంది. అందరూ సోదరభావంతో ఉండాలని అనుకుంటాము కానీ ప్రతి ఒక్కరు అలా ఉండటం లేదు. సో అందరూ కూడా ఇన్ఈక్వాలిటీస్ చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ యొక్క నేటివ్ అమెరికన్స్, ఇందులో ఉన్న నేటివ్ అమెరికన్స్ ఏమొచ్చి సోదరభావంతో ఉందాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఉండటం లేదు. ఈ అర్థం మీద వాళ్ళు సమానత్వం వీళ్ళకి చూపించట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? మనీ కోసం, స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారు. ఓకేనమ్మా. సో ఇట్ ఎక్స్ప్రెస్ హోప్ యట్ ఇట్ డస్ నాట్ ఫుల్లీ అడ్రస్ ది రియల్ ఇంజస్టిస్ ఫేస్డ్ బై ది అప్రెస్డ్ గ్రూప్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క ఆలోచన ఒక హోప్ ఇస్తుంది కానీ అందరూ డస్ నాట్ ఫుల్లీ అడ్రస్ ది రియల్ ఇంజస్టిస్ ఫేస్డ్ బై అప్రెస్డ్ గ్రూప్స్. కానీ కొన్ని వ్యక్తులు ఇంకా ఈ యొక్క అన్ఈక్వల్ ట్రీట్మెంటే చేస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ వైట్ పీపుల్ మాత్రం అన్ఈక్వల్ ట్రీట్మెంటే చేస్తున్నారు. మేము వాళ్ళతో ఎంత ప్రేమగా ఉన్నా, వాళ్ళతో ఎంత న్యాయంగా ఉన్నా వాళ్ళు మాత్రం మాకు రియల్ ఇంజస్టిసెస్ చేస్తున్నారు. సో అప్రెస్డ్ గ్రూప్స్ అంటే ఏంటి? అణిచి తొక్కడం. వాళ్ళందరూ కూడా మమ్మల్ని అణిచి తొక్కుతున్నారు. మేము మనతో మంచిగా ఉండాలనుకుంటున్నాం మంచిగా, కానీ వాళ్ళని ఉండట్లేదు అని చెప్తున్నారు చీఫ్ సీట్లు. ఓకేనమ్మా. దాని సోదరభావంతో మేము ఉందాం అనుకుంటున్నాము కానీ ఆ యూరోపియన్ పీపుల్ మాత్రం, యూరోపియన్ నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వైట్ పీపుల్ మాత్రం అసలు వాళ్ళు మాతో సోదరభావంతో ఉండట్లేదు. వాళ్ళు మాకు అన్ఈక్వల్ చేస్తున్నారు, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, మమ్మల్ని వాళ్ళు అంచి తొక్కుతున్నారు అని చెప్తున్నారు. అది క్రిటికల్ కామెంట్. అది ఈ పాయింట్ కి అర్థం. క్లియర్? డన్. కన్క్లూజన్. దీస్ లైన్స్ రిమైండ్ అస్ దట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కనెక్టెడ్ బై నేచర్, బై గాడ్ అండ్ బై షేర్డ్ డెస్టినీ.
డెస్టినీ అంటే ఏంటమ్మా? గమ్యం. ఈ పాయింట్‌కి అర్థం ఏంటమ్మా? ఈ వాక్యాలు ఏం చెప్తున్నాయి? మనుషులు అందరూ కలిసి ఉన్నారు. మనం ప్రకృతి, దేవుడు అండ్ అన్నీ కలిపి ఎదుర్కొనే ఒక భవిష్యత్తు. దాన్నే షేర్డ్ డెస్టినీ అని అంటారు. ఓకేనమ్మా? సో, అందరూ మనం కలిసి ఉండాలి ఈ డెస్టినీలో. ఇవి మనకు అలా కలిసి ఉంటే మనకు ఐక్యత, గౌరవం మరియు అన్ని రకాల బెనిఫిషియల్ మనకి నేర్పిస్తాయి అని చెప్తున్నారు చీఫ్ సీటిల్ గారు. చీఫ్ సీటెల్ calls for universal brotherhood, tolerance, and mutual care regardless of race or culture. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే ఆల్ పీపుల్ ఆర్ లైక్ బ్రదర్స్, ఎవ్రీ వన్ ఈస్ ఈక్వల్, దాన్నే యూనివర్సల్ బ్రదర్హుడ్ అని అంటారు. టాలరెన్స్ అంటే ఏదైనా భరించడం. నెక్స్ట్ రిగార్డ్లెస్ అంటే సంబంధం లేకుండా. సో దీనికి అర్థం ఏంటంటే చీఫ్ సీట్లు ఏమని చెప్తున్నారంటే మనుషులందరూ బంధువుల్లా ఉండాలి. మనం ఒకరికొకరు ప్రతి పనిలోని కాపాడుకోవాలి. ప్రతి పనిలో మనం ఒకరికొకరు రక్షించుకోవాలి. అందరూ కలిసిమెలిసి పనులు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒకరినొకరు చూసుకోవాలి. జాతి లేదా సంస్కృతి లేదా వాటి మీద ఆధారపడి చూడకూడదు. అందరిని ఈక్వలిటీగా చూడాలి అని చీఫ్ సెటిల్ గారు పేర్కొంటున్నారు. ఓకేనమ్మా? కల్చర్ చూసో, రేస్ చూసో, ఆధారపడి చూసో చేయకూడదు. అందరిని సమానంగా చూసుకోవాలని చెప్తున్నారు. అది పాయింట్‌కి అర్థం. ఇదమ్మా వన్ థింగ్ వి నో, దేర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్, నో మ్యాన్ టు బి రెడ్ మ్యాన్ ఆర్ వైట్ మ్యాన్ క్యాన్ బి అపార్ట్, వి ఆర్ ఆల్ బ్రదర్స్ ఆఫ్టర్ ఆల్ అనే క్వశ్చన్‌కి ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే ఈ క్వశ్చన్‌కి యానోటేషన్స్‌లో మీకు ఒక్క మార్క్ కూడా పోదు. ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. సో దీన్ని ఒక డాక్యుమెంట్ పెడతాను. అది స్క్రీన్‌షాట్ చేసి రాసుకోండి లాస్ట్‌లో. ఓకేనమ్మా? థాంక్ యూ.